ఏపీ రాజధాని అమరావతి ఎజెండాకి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగబోతోంది. దీనికి సంబంధించి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ సైతం విడుదల చేశారు. ఈ స్పెషల్ సెషన్ ద్వారా అమరావతిని రాజధానిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది. రేపటి కేబినెట్ సమావేశంలోనూ చర్చించి తీర్మానం చేయనున్నారు మంత్రులు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో మరో కీలక ముందడుగు పడబోతోంది. రాజధాని అమరావతికి సంబంధించిన అఫీషియల్ గుర్తింపు ప్రక్రియ వేగవంతమవుతోంది. దీనిలో భాగంగానే ఈ నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక తీర్మానం చేయనుంది. గత కొంతకాలంగా కొనసాగుతున్న రాజధాని సందిగ్ధతకు తెరదించుతూ అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ ఈ తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఆమోదించనుంది. ఆ తర్వాత ఈ అధికారిక తీర్మానాన్ని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటుకి పంపించనుంది. దీని ద్వారా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతిపై తుది నిర్ణయం తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఈ చారిత్రాత్మక ఘట్టానికి కూటమిలోని సభ్యులందరూ తప్పనిసరిగా హాజరయ్యేలా ఏపీ ప్రభుత్వం పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని మార్చే ఈ నిర్ణయంతో రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో మరింత వేగం పెరుగుతుందని ఏపీ సర్కార్ భావిస్తోంది. మొత్తంగా ఏపీ రాజధాని అమరావతి విషయంలో నెలకొన్న న్యాయపరమైన, రాజకీయపరమైన చిక్కులన్నిటికీ కొద్ది రోజుల్లోనే ఫుల్ స్టాప్ పడబోతోంది.